తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ హైకోర్టు తుది విచారణ జరపనుంది. సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యాహ్నం 2:15 వాదనలు విననుంది. హైకోర్టు తీర్పుపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పిటిషన్లో 34 మంది ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఫైనల్ హియరింగ్లో ఇంప్లీట్ పిటిషనర్ల వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై నిన్నటి విచారణలో తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50% మించరాదని పిటిషనర్ల తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారని, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, జరిగితే 42% బీసీలకు ప్రభుత్వం కేటాయించినటువంటి జీవో అమలవుతుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతుందని చెప్పవచ్చు. నిన్న సుదీర్ఘంగా బీసీ రిజర్వేషన్ కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని వెంటనే కొట్టివేయాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అటు పిటిషనర్లు వివేక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మయూర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ వాదనలు వినిపించారు. ఆ తర్వాత మళ్ళీ వారికి కౌంటర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు కూడా వినిపించారు. పిటిషనర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, పంచాయతీరాజ్ యాక్ట్ 285A ప్రకారము అటు 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే 50% రిజర్వేషన్ అంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోని తీసింది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉంది. మరోవైపు ఏదైతే 2 సభల్లో వచ్చేస్తున్నటువంటి బిల్లు ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఉటావుటిన ప్రభుత్వం జీవో తీసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇదంతా కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తీసింది. కాబట్టి ఈ జీవోని కొట్టివేయాలనే వాదన అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ కూడా 50% మించి ఉండకూడదనే జీవో ఎక్కడ కూడా లేదు. అది కొన్ని రాష్ట్రాల్లో మనం చూడొచ్చు, ఎక్కువ రిజర్వేషన్లు కూడా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన, అక్కడ ఉన్నటువంటి సమస్య వెనుకబడినటువంటి కులాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలకు అటు రిజర్వేషన్లు పెంచే హక్కు ఉంటుందనే వాదన అటు అభిషేక్ మను సింఘ్వి కూడా కోర్టు దృష్టికి తీసుకుంది. గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది, కానీ గవర్నర్ ఇంకా రిజెక్ట్ చేయలేదు. అటు 2 సభల్లో అటు మండలిలోనూ అసెంబ్లీలోనూ ఈ తీర్మానం చేసిన తర్వాతనే దాన్ని బిల్లుని చట్టం చేసిన తర్వాతనే దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చారనే వాదన అటు అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. అయితే ఇరువాదనలు ఉన్నట్టు కోర్టు ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా చేసింది. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ఆమోదించినట్లు మీరు భావించి దాన్ని సవరణ చేసే చట్టాన్ని చేశారా, ఎందుకు చేయాల్సి వచ్చింది, గవర్నర్ దగ్గర బిల్లు ఎందుకు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఎందుకు జీవోని తీయాల్సి వచ్చిందనే వాదన అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు ఏదైతే ట్రిపుల్ టెస్ట్లో భాగంగానే మీరందరూ డెడికేషన్ కమిషన్ వేశాము, బీసీలకు 64% బీసీలు ఉన్నారు, దాని తర్వాత 42% ఇచ్చారు. అయితే డెడికేషన్ కమిషన్ ఇచ్చినప్పుడు నివేదికను బేస్ చేసుకుని అది పబ్లిక్ డొమైన్లో పెట్టారా, పబ్లిక్ అంటే ప్రజల యొక్క అభ్యంతరాలను ఏమైనా స్వీకరించారా, దీనికి సంబంధించినటువంటి ఏదైనా పబ్లికేషన్ చేశారా, ఏదైనా మీడియాలో కానీ ఏదైనా పత్రికలు కానీ పబ్లికేషన్ చేశారనే ప్రశ్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది సూటిగా. మరోవైపు మనం చూడొచ్చు, మహారాష్ట్రలో ఒక చట్టాన్ని చేసినప్పుడు కూడా అది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ బిల్లు అంటే ఆ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కొట్టివేసినటువంటి దాఖలాలు కూడా నిన్న కోర్టు దృష్టికి అటు పిటిషనర్లు కూడా తీసుకురావడం. ఈ రోజు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రవివర్మ కుమార్ ఈ రోజు తన బాధలు కూడా వినిపించే అవకాశం ఉంది. దీంట్లో 34 మంది ఇంప్లీట్ పిటిషన్లు దాఖలేశారు. ఆ ఇంప్లీట్ పిటిషన్ల బాధలు కూడా ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మరి విచారణలో ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. హరీష. రైట్, థాంక్యూ సునీల్.